తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమీరం గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు ఆర్థిక సహాయంతో 100 మంది వృద్ధులు పేదలకు దుప్పట్లు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో దాతలకు కొదవలేదని, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తూ పేదలకు సేవలందిస్తున్న సర్పంచ్ సోమేశ్వరరావు అందరికీ ఆదర్శనీయులని అన్నారు. దాతల ప్రోత్సాహంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జవ్వాది లీలా కిషోర్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కోరా రామ్మూర్తి పాల్గొన్నారు. లేని వారికి సహాయపడతాం అనేది ఎప్పటి నుంచో మన సంప్రదాయంలో ఉంది. కానీ ఈ మధ్యన ఆ సంప్రదాయం పెద్దగా అనుసరించట్లేదు. మళ్ళీ తిరిగి ఇటువంటి మంచి కార్యక్రమానికి నాంది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిపించినందుకు ప్రెసిడెంట్ సోమేశ్వరరావుని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆయన బాటలో చాలామంది ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ముందు గత 40 రోజులుగా నేను అన్ని స్కూల్స్ పరిశుభ్రత వీటి మీద కూడా అందరి గ్రామస్తుల ప్రజల సహకారంతో కాలువల గుర్రపు డెక్క తీసివేత కానీ, ఆ పూడిక డ్రైనేజీల్లో పూడిక తీసివేత, ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ముఖ్యంగా లోకల్ మన ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన. ఒక పని తలపెడితే అనుకున్నది అనుకున్నట్టు అనుకున్న సమయానికి, వర్షాల వలన ఇబ్బందులు ఉన్నా కూడా గ్రామస్తుల ఆర్థిక ఇతర సహాయ సహకారాలతో అన్నీ అనుకున్నట్టు బాగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పెద అమీరం గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో మరి సోమేశ్వరరావు వారి టీము నడిపించాలని, వాళ్ళకి ఏం కావాలన్నా అన్ని వేళలా అన్ని విధాలా నేను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. 47 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక పాత్రలు పోషించానని అన్నారు రాజేంద్ర ప్రసాద్. కల్కి సినిమా వరకు సరికొత్త పాత్రలతో ప్రజల ముందుకొచ్చానన్నారు. స్వామి అనుగ్రహంతోనే ఇలాంటి మంచి పాత్రలు చేస్తూ వస్తున్నానని, స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రవితేజ, నితిన్లతో సినిమా షూటింగ్ దశలో ఉందన్నారు. హరికథ అనే సినిమా స్వామివారిపై తీస్తున్నామని, పీపుల్ టెక్ మీడియా నిర్వహణలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. కొత్త కనిపిస్తున్నాను కదా, మరి కల్కి వచ్చేసిన తర్వాత ఇంకొత్తగా మారాలి కదా, వయసును బట్టి మారాలి. అన్నిటికీ కారణం ఆయనే. 47 సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇదొకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు, ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము, ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా, స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటి వరకు నేను పనిచేస్తూనే ఉన్నాను. షూటింగ్ నుంచే వచ్చాను, షూటింగ్కే వెళ్తాను. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని, ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని, గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించనున్న SSLV D3 శాటిలైట్ 8 నమూనాకు గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూర్పు నౌకాదళంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
నేవీ పెరేడ్లో జరిగిన వేడుకల్లో భాగంగా నౌకాదళ సిబ్బంది కవాతు ప్రదర్శన ఆకట్టుకుంది. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం సర్కార్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పాల్గొని జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. ఆర్థిక పురోభివృద్ధిలో మహాసముద్రాలపై శాంతి కాపాడటం చాలా కీలకమని, అందులో భారత నౌకాదళం అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుందని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ అన్నారు. అసమాన శక్తి సామర్థ్యాలు, ఆత్మస్థైర్యం, త్యాగం, సేవాభావం భారత నౌకాదళానికి ఎంతో ప్రత్యేకతను తీసుకువచ్చాయని చెప్పారు. Not just about economic growth or technological advancements. It is about ensuring that every Indian can live with dignity, security, and opportunity. Will play a pivotal role. Our Navy is a symbol of India's strength, resilience, and commitment to safeguarding our national interests across the vast expanse of the oceans, embodying the spirit of service and sacrifice. From anti-piracy operations to joint operations and exercises with global partners, the Indian Navy has established itself as a formidable force respected worldwide for its professionalism and capability. Our personnel have also performed well during a number of bilateral and multilateral exercises that they have participated in across the globe. సినీ నటుడు మహేష్ బాబు కుటుంబ సభ్యులు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో మహేష్ బాబు, భార్య నమ్రత శిరోద్కర్ దంపతులతో పాటు పిల్లలు గౌతమ్ సితారా పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడలోని రామబ్రహ్మం పార్క్ లో అన్నా క్యాంటీన్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన సీఎం. పాలకొల్లులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పేదలకు మంచి రోజులు వచ్చాయంటూ స్పష్టం. పెదమీరం సర్పంచ్ సోమేశ్వరరావు సేవలు అభినందనీయం. కొనియాడిన ఉండి ఎమ్మెల్యే రఘురామ. తిరుమల శ్రీవారి సన్నిధిలో సినీ నటులు. స్వామిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్, మహేష్ బాబు కుటుంబం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.